హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ రామాంజలు కొల్లూరి అడ్వకేట్. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియంలోని ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 139, భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ 144 అనేది సాక్షి యొక్క లిమిటేషన్స్, క్రాస్ ఎగ్జామినేషన్ యొక్క లిమిటేషన్ గురించి చెప్తున్నాయి. కేవలం డాక్యుమెంట్స్ ఫైల్ చేసిన వ్యక్తిలో కోర్టులో డాక్యుమెంట్లు ఫైల్ చేసిన వ్యక్తి సమర్పించిన వ్యక్తి ఆ పత్రాల విషయమై క్రాస్ ఎగ్జామినేషన్ చేయకూడదు. కేవలం పత్రాలను డాక్యుమెంట్స్ను కోర్టులో సమర్పించిన వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయకూడదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో ఒక పత్రాన్ని సమర్పించినంత మాత్రాన, కోర్టులో డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి సాక్షిగా మారడు. వాటి గురించి ఈ సెక్షన్ 139 ఆఫ్ ఎవిడెన్స్ యాక్టు, సెక్షన్ 144 ఆఫ్ BSA చెబుతుంది. ఇవి సెక్షన్ల గురించి ఇంకా పూర్తిగా ఫుల్ వీడియోస్ ఇంకా చేస్తాను. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.